కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదివి సహాయం చేయండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు పానాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చాలు చూడండి, 23 నుంచి 27 వరకు రాసుకొని వీలైతే చదవండి. చూడండి ప్రియమైనటువంటి దేని బిడ్డారా, కొరడాలతో కొట్టబడ్డాడు, జైలులో వేయబడ్డాడు, ఆయన సువార్తని ఆపలేదండి. చూడండి ఫిలిప్పీ పత్రిక 4:13 ప్రకారం నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి దృఢ విశ్వాసంతో నిలబడ్డాడండి. శ్రమలు వచ్చిన దేవుని పిలుపు మారదు అని నమ్మాడు. ఈరోజు చిన్న శ్రమ రాగానే, చిన్న వేదన రాగానే పరిచర్యలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. బలహీనత వచ్చినా దేవుని శక్తి తగ్గదు అని నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డారా, జైలు గోడలు సువార్తని ఆపలేదండి. రాళ్ళ వాన కురిసిన నిలబడ్డాడో, కొరడాల దెబ్బలు శరీరంపై పడినా తనలో ఉన్న విశ్వాస జ్యోతి ఆరిపోలేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పోస్టుడైనటువంటి పౌలు చేసినటువంటి పరిచర్య 1% అయినా మనం చేయగలుగుతున్నామా? కొరడాల దెబ్బలు శరీరంపై పడినా వెనుదిరగలేదండి. మనుషులు కట్టిన గొలుసులు దేవుడు ఇచ్చిన పిలుపు నాపలేదో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గొలుసులు చేతులకు మాత్రమే, నా పిలుపుకు కాదు అని చెప్పి అపోస్తుడైనటువంటి పౌలు నమ్మాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఒళ్ళు పగిలిపోయింది, జైల్లో వేయబడ్డాడు, నలగబడ్డాడు, అవమానాలు పాల్పడ్డాడు. ఒళ్ళు పగిలిపోయింది కాబట్టి 14 పత్రికలు రాశాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు సేవకుడిలో ఉన్న తపన ఈరోజు సంఘానికి లేదు. నాకెందుకు? కీబోర్డ్ కొట్టేవాళ్ళు లేకపోతే నాకేంటి? ఫ్యాడ్ కొట్టేవాళ్ళు లేకపోతే నాకేంటి? పాటలు పాడేవాళ్ళు లేకపోతే నాకేంటి? సేవకునిలో ఉన్న తపన లేదు, సేవకునిలో ఉన్న ఆరాటం విశ్వాసుల్లో లేదు. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం. ఎంతమంది ప్రాణ త్యాగము చేస్తే ఈ బైబుల్ నీ చేతికొచ్చింది? ఎంతమంది ప్రాణ త్యాగము చేస్తే ఈ బైబుల్ నీ చేతికొచ్చింది? ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల దాహము లేదో, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహము లేదో, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం నీకుందా? చెల్లి, తమ్ముడా, ఈరోజు దేవుడే దిగి వచ్చి అడుగుతున్నాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం నీకుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకులు ప్రాణాలకు తెగించి అనేక మంది ఈరోజు పరిచర్య చేస్తున్నారు. సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, సేవకులను కొడుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సేవకుడు అంటే నీకు తెలియదా? నీ సేవకుని ప్రయాస నీకు తెలియదా? నీ సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో తెలియదా? నీ సేవకుడికి ఎవరున్నారు వెనకాల? ఏ తల్లి ఉన్నారు, ఏ తండ్రి ఉన్నారు, ఏ బంధువులు ఉన్నారు, ఏ అన్నదమ్ములు ఉన్నారు. ఇంత ప్రయాసపడుతుంటే సేవకునిలో ఉన్న దాహం నీకుందా? ఎప్పుడు పరిచర్య ముందుకు వెళ్తుంది తెలుసా అండి? సేవకునిలో ఉన్న దాహం సంఘంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడే ఉజ్జీవం రగులుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడిలో ఉన్న అభిషేకం సంఘం మీద రిలీజ్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని దర్శనమే సంఘము దర్శనముగా మారాలి.
హల్లెలూయా హల్లెలూయా. సేవకుని దర్శనమే సంఘము దర్శనముగా Yes, amen. అప్పుడు జీవం రగులుతుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు అపోస్తుడైనటువంటి పౌలు చేసినటువంటి పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. చిన్న శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, చిన్న బాధ రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, చిన్న నింద రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, చిన్న కష్టము రాగానే వెనక్కి వెళ్ళిపోవడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. బ్రతికి ఉన్నప్పుడే దేవుని కోసం బ్రతకాలి. ఒక్కసారి మన ప్రాణంలో ఊపిరిపోతే మళ్ళీ దేవుని పని చేయలేము. ఏం చేయాలన్నా బ్రతికున్నప్పుడే చేయాల. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు రాగానే, బాధ రాగానే, కష్టము రాగానే ఆగిపోతున్నావా? ఈరోజు ఈ స్వరము పాస్టర్ అమ్మతేజ గారి స్వరం కాదు, యేసయ్య స్వరము. లే లే, నువ్వు లెగ్గాలి. దేశాలను మండించాలి, పట్టణాలను మండించాలి. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి దేశాలను మండించుదువుగాక, పట్టణాలను మండించుదువుగాక, మండించుదువుగాక, మండించుదువుగాక. పల్లె పల్లె సువార్త ప్రకటించుదువుగాక.